హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. రైట్. మనం ఈ ఫోన్ నెంబర్ వ్యాలిడేషన్ అనేటువంటి దానిలో జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని కోడ్ స్టార్ట్ చేయడానికి మనం స్క్రిప్ట్ అనేటువంటి దాని నుంచి మనం ముందు స్టార్ట్ చేద్దాం. సో దీనిలో ఒక ఫంక్షన్ అనేటువంటి దాన్ని ఫంక్షన్ ద్వారా కాల్ చేస్తే సరిపోతుంది. ఫంక్షన్ ఏంటంటే ఫోన్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోన్ నెంబర్ అనేటువంటి దానికి అని యూజ్ చేస్తాం కాబట్టి T1 అని యూజ్ చేద్దాం మేడం. ఓకే సార్. ఫోన్ నెంబర్ అనేటువంటి దానికి T1 అని యూజ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి బ్లాక్ అనేటువంటి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో దీనిలో ఒక వేరియబుల్ అనేటువంటి దాన్ని తీసుకుందాం. ఒక్క నిమిషం ఈ బ్లాక్ని ఇక్కడే మనం ఓపెన్ చేద్దాం. సో అప్పుడు మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ మనం వేరియబుల్ అనేటువంటి దాన్ని తీసుకుందాం. ఏంటనంటే ఫోన్ నెంబర్ అనేటువంటి దాన్ని వేరియబుల్ తీసుకుందాం. దీనికి సీక్వెన్స్ అనేటువంటిది మనం స్టార్టింగ్ అనేటువంటి దానికి స్టార్టింగ్ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ఇది యూజ్ చేస్తాం కదా మేడం. రివర్స్ స్లాష్ డిజిట్స్ అనేటువంటి దానికేమో డి అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అవును సార్, డిజిట్స్ డి. నెక్స్ట్ దీనిలో మనం ఎన్ని డిజిట్స్ యూజ్ చేస్తాం అనడానికి ఎక్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఎక్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. XY అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. ప్రీవియస్ మనం ఇప్పుడు ప్రీవియస్లో మనం ఎలా అంటే ఈమెయిల్ ఐడి అనేటువంటి దానికి డి అని చెప్పి ఇక్కడ సెట్ అని యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 2 డిజిట్స్ అని అంటే ఇక్కడ చూడండి 2 డిజిట్స్ అంటే ఎలా ఫర్ ఎగ్జాంపుల్ gmail.com ఆర్ కమ్మ లేకపోతే .co ఇక్కడ .in ఇలా 2 డిజిట్సా 3 డిజిట్సా అనేటువంటి దానికి మనం ఏం చేసామంటే ఈ సెట్లో 2,3 అని ఇలా యూజ్ చేస్తాం మనం ఈ సెట్లో కదా మేడం. డి అని అంటే దీనికి మనం డి అని చెప్పి ఏమని యూజ్ చేసామంటే M,N అని యూజ్ చేసాం. ఇలా మన డెఫినేషన్ చెప్పుకునేటప్పుడు M,N అనేటువంటి ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసాం కదా మేడం. సో ఇప్పుడు మనకి ఇలా 2 డిజిట్స్ అనేటువంటి 2 నెంబర్స్ అనేటువంటి మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది 10 డిజిట్స్ అనేటువంటిది కావాలి. సో కాబట్టి ఇక డైరెక్ట్గా మనం 10 అనేటువంటి దాన్ని నోట్ చేసేయచ్చు ఈ సెట్లో కదా మేడం. సో 10 అనేటువంటి దాన్ని వచ్చేసిన తర్వాత ఇది మనం స్టార్టింగ్ క్యారెక్టర్ అనుకున్నాం కాబట్టి ఎండింగ్ క్యారెక్టర్ ఏంటి మేడం. ఈ క్యారెక్టర్ సీక్వెన్స్ అనేటువంటి వాటిలో మనం ప్యాటర్న్ అని చెప్పి ఇక్కడ ఒక వేరియబుల్ ప్యాటర్న్ వేరియబుల్ అని చెప్పి మనం సీక్వెన్స్ ఆర్డర్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేయడానికి ఏమో ఇలా స్టార్టింగ్ క్యారెక్టర్ అని అనుకున్నాం. ఎండింగ్ క్యారెక్టర్కి ఏం యూజ్ చేయాలని అనుకున్నాం మేడం. డాలర్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. అంతే సింపుల్ అండి. డాలర్ అని యూజ్ చేసి దాని తర్వాత మనం ఒక కండిషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 10 డిజిట్స్ వరకు ఓకే అవుతాయి. దాని తర్వాత ఎవరైనా మధ్యలో కామా అనేటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు. లేకపోతే అక్కడ మనం ఎంటర్ చేసినటువంటిది లోపల మ్యాచ్ అయిందో లేదో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కావాలి. అంటే 10 డిజిట్సే అంటే కరెక్ట్గా 9 డిజిట్స్ కాకుండా 8 డిజిట్స్ కాకుండా అలా చేసి మనం ఎంటర్ అని కొట్టినా కూడా అక్కడ మ్యాచ్ అయిందా లేదా అనేటువంటిది కూడా మనకు కావాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఇఫ్ కండిషన్ అనేటువంటి దాన్ని ఒక కండిషన్ పెడదాం. ఏంటంటే టెలిఫోన్ 1 అనేటువంటి దాన్ని మనం పారామీటర్ అనేటువంటి దాన్ని తీసుకుందాం. దీనిలో మ్యాచ్ అనేటువంటి దాన్ని చూడాలి. ఏం మ్యాచ్ చేయాలి. ఫోన్ నెంబర్ అనేటువంటి దాన్ని మ్యాచ్ చేయాలి. ఫోన్ నెంబర్ అనేటువంటి దాన్ని మ్యాచ్ చేయాలి. సో ఇక్కడతో మనం ఫోన్ నెంబర్ అనేటువంటి దాన్ని మ్యాచ్ చేసిన తర్వాత ఒకవేళ ఇది మ్యాచ్ అయింది అని అనుకుంటే అండి ఇక్కడ వేరియబుల్ అనేటువంటిది అనుకున్నాం. దీని సీక్వెన్స్ అనేటువంటిది ఇక్కడతో ఇది అయిపోయింది వేరియబుల్ సంబంధించింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇఫ్ కండిషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఈ ఇఫ్ కండిషన్ అనేటువంటిది మనం ఇచ్చినటువంటి T1 అనేటువంటిది ఏదైతే ఉందో అది ఫోన్ నెంబర్ అనేటువంటి దానికి మ్యాచ్ అయింది అని అనుకున్నట్లయితే అప్పుడు ఈ ఇఫ్ కండిషన్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వాలి. ఈ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి ఒక మెసేజ్ రావాలి. ఏ మెసేజ్ రావాలని అంటే అలర్ట్ మెసేజ్ అనేటువంటిది రావాలి. ఈ అలర్ట్ మెసేజ్ ఏమని రావాలి అని అంటే ఇక్కడ వ్యాలిడ్ ఫోన్ నంబర్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక అలర్ట్ మెసేజ్ అనేటువంటిది రావాలి. ఏ మేడం. సో కావాలనుకుంటే మనం ఇక్కడ ఒక చెక్ మార్క్ లాంటిది మనం యూజ్ చేయొచ్చు. ఎలాంటి చెక్ మార్క్ అని అంటే మనం షేర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే దానికి ఒక మేకప్ కింద ఎలా అంటే ఒక చిన్న బ్రౌజర్ అనేటువంటి దాన్ని తీసుకుని దీనిలో చెక్ మార్క్ అని చెప్పి ఇక్కడ మనం సెర్చ్ చేయొచ్చు.
చెక్ మార్క్. ఈ చెక్ మార్క్లో చిన్న చిన్న ఇమేజెస్ అనేటువంటివి ఉంటాయి. ఈ ఇమేజ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ అనేటువంటి దాన్ని మనం కాపీ చేసుకుని ఇలాగా అండి కాపీ ఓకే చేసుకుని సార్. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే నెంబర్ అనేటువంటి దాని దగ్గర ఇక్కడ మనం పేస్ట్ చేయొచ్చు. ఓకే సార్. అలా పేస్ట్ చేస్తే మనం అడిగినప్పుడు వెంటనే ఏమొస్తుంది అని అంటే ఆ చెక్ మార్క్ అనేటువంటిది మనకి సింపుల్గా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట అండి. ఓకే. ఇక్కడ చెక్ మార్క్ అనేటువంటిది మనకి వ్యాలిడ్గా ఉన్నది లేనిది అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. సో కాబట్టి ఆ చెక్ మార్క్ అనేటువంటి అలర్ట్ ఒక బాక్స్ వచ్చిన తర్వాత మనం అది ఏమవుతుందనమాట, రిటర్న్ ట్రూ అనేటువంటిది మనకి డిస్ప్లే అయిపోతుంది అనమాట అండి. ఓకే ఇక్కడతో సార్. ఇది ఏంటి అని అంటే ఇది ఇఫ్ కండిషన్ యొక్క ఇది మనం ఇచ్చినటువంటి మెసేజ్ ఫోన్ నెంబర్ అనేటువంటిది మన T1 అనేటువంటి దాంతో మ్యాచ్ చేసినప్పుడు ఇది ట్రూ అయితే మాత్రమే ఈ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అని చెప్పి చెక్ మార్క్ వచ్చి మనకి రిటర్న్ అవుతుంది అనమాట అండి. అండ్ రిటర్న్. ఒకవేళ ఇది ట్రూ అవ్వకపోతే ఇఫ్ కండిషన్ అనేటువంటిది మనం ఇచ్చిన ఫోన్ నెంబర్ దీనికి మ్యాచ్ Else, అవ్వకపోతే T1 అనేటువంటి దానికి అప్పుడు మనం ఇక్కడ ఎల్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. ఎల్స్ కండిషన్. సో ఈ ఎల్స్ అనేటువంటి దానిలో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఎలర్ట్ ప్రింట్ అనేటువంటి దాన్ని మనం ఇస్తాం. ఏంటంటే ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ నెంబర్. 10 డిజిట్స్ 10 డిజిట్ ఫోన్ నెంబర్. ఓకే సార్. ఓకే సార్. ఎందుకంటే ఫోన్ నెంబర్ అంటే ల్యాండ్ లైన్ కూడా ఇవ్వచ్చు. ఓకే సార్. సో అందుకని అప్పుడు ఇక్కడ మనకి అలా చూపించి అప్పుడు ఇక్కడ రిటర్న్ అనేటువంటిది మనకి ఫాల్స్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ అయినట్లు లెక్క అనమాట అండి. రిటర్న్ ఎల్స్ ఒకవేళ మనకి ఇఫ్ కండిషన్ అనేటువంటిది సాటిస్ఫై అయితే అప్పుడు మనకి ఇది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇది సాటిస్ఫై అవ్వకపోతే మ్యాచింగ్ అనేటువంటి దాని ఫోన్ నెంబర్ T1 అనేటువంటి దాంతో దీంతో మ్యాచింగ్ అవ్వకపోతే అంటే T1 అని అంటే ఏంటి, ఫోన్ నెంబర్ అంటే ఈ ఫంక్షన్ అనేటువంటిది ఏం చేస్తుంది, 10 డిజిట్ ఖచ్చితంగా ఉందా లేదా అనేటువంటిది చెక్ చేస్తుంది ఇది ఈ ఫంక్షన్. ఓకే సార్. సో ఈ ఫంక్షన్ ఈ ఫోన్ నెంబర్ అనేటువంటిది ఈ ఫోన్ నెంబర్ అనేటువంటి ఫంక్షన్ దీంతో T1 అనేటువంటి దాంతో మనం ఎంటర్ చేసిందే T1 దాంతో మ్యాచ్ అయిందా లేదా అనేటువంటి దాన్ని చెక్ చేస్తుంది అనమాట. ఇది చెక్ చేస్తే ఇది ట్రూ అయితే అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇది మ్యాచ్ అవ్వకపోకుండా ట్రూ అవ్వకపోతే ఇది స్కిప్ అయిపోయి ఎల్స్ అనేటువంటి స్టేట్మెంట్ మనకి ప్రింట్ అవుతుంది. ఓకే సార్. సో అప్పుడు మనం ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేద్దాం. సో ఇప్పుడు క్లోజింగ్ బ్రాకెట్ యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని ఎండ్ చేద్దాం. సో స్క్రిప్ట్ దానికంటే ముందు మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక హెడ్ అనేటువంటి దాన్ని HTML కోడ్ అనేటువంటి దాన్ని కూడా మనం ఇక్కడ రాద్దాం. HTML దాని తర్వాత ఒక హెడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ ఒక టైటిల్ యూజ్ చేద్దాం. టైటిల్ దీనిలో టైటిల్కి ఏం పేరు పెడదాం అంటే ఫోన్ నెంబర్ వ్యాలిడేషన్. హోల్ నెంబర్ వ్యాలిడేషన్. సో ఇక్కడ నుంచి మనం స్క్రిప్ట్ రాసిన తర్వాత మనం ఇక్కడ స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ హెడ్ అనేటువంటి దాన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. అండ్ హెడ్ క్లోజ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలని అనుకుంటే ఇప్పుడు మనం ఎంటర్ చేయాల్సిన నెంబరు ఎక్కడ ఎంటర్ చేస్తాం కదండి, ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఇక్కడ మనం ఇచ్చేసాం ఆల్రెడీ, ఫంక్షన్ అని ఇచ్చాం, ఇవన్నీ ఇచ్చాం. కాబట్టి మరి ఎక్కడ ఎంటర్ చేస్తాం, ఎక్కడ ఇన్పుట్ ఇస్తాం. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే బాడీ అనేటువంటి దాన్ని ఒకటి ఓపెన్ చేద్దాం. ట్యాగ్ బాడీ అనేటువంటి దాన్ని ట్యాగ్ ఓపెన్ చేసి దీనిలో మనం ఏం చేద్దాం అంటే ఒక హెడ్డింగ్ పెడదాం. H2 అని లేకపోతే H1 అనేటువంటి హెడ్డింగ్ పెట్టి ఈ హెడ్డింగ్ కి ఏం చేద్దాం అంటే ఫోన్ నెంబర్ వ్యాలిడేషన్ అని ఒక హెడ్డింగ్ పెడదాం. ఓకే సార్. ఫోన్ నెంబర్ వ్యాలిడేషన్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి ఇక్కడ H1 అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. సో చేసిన తర్వాత దీనికి మనం ఒక ఫామ్ను క్రియేట్ చేద్దాం. ఎంటర్ చేయడానికి ఒక బాక్స్ లాంటి ఫామ్ని క్రియేట్ చేద్దాం మేడం. అండ్ అంటే ఎంటర్ చేయడానికి ఒక బాక్స్, టెక్స్ట్ బాక్స్ లాంటిది ఉంటుంది కదా, అలాంటిది ఒక ఫామ్ క్రియేట్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫామ్ అని చెప్పి ఒక ట్యాగ్ ఓపెన్ చేసి దీనిలో ఈ ఫామ్లో ఏంటంటే కింద సబ్మిట్ బటన్ కూడా క్లిక్ చేద్దాం. క్లిక్ చేయడానికి ఒక సబ్మిట్ బటన్ కూడా పెడదాం. సో దానికి ఏం చేద్దాం అంటే ఆన్ సబ్మిట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసి ఇది ఏం చేయాలని అంటే రిటర్న్ అనేటువంటి దాని దగ్గరికి మనకి వెళ్ళాలి. రిటర్న్ అనేటువంటి దానికి అంటే రిటర్న్
రిటర్న్ ఫోన్ నెంబర్. ఓకే సార్. ఫోన్ నెంబర్. సో దీనిలో మనకి ఎలిమెంట్ అంటే బై నేమ్ బై ఐడి ఎలిమెంట్ వైజ్గా అది మనకి ప్రింట్ చేయాలి. సో కాబట్టి ఫోన్ నెంబర్ అనేటువంటి ఫంక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఫంక్షన్ మనం ఇక్కడ ఇది తీసుకున్నాం కదా మేడం. ఈ ఫోన్ నెంబర్ ఫంక్షన్లో ఇక్కడ మనం పారామెట్రైజేషన్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేద్దాం. ఏమనంటే ఫోన్ నెంబర్ ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ మనం డిస్కస్ చేసుకున్నాం. గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఈ ఈ దీనిలో ఈ ఫంక్షన్ అనేటువంటి దానిలో ఏం యూజ్ చేస్తాం అని అంటే ఫోన్ నెంబర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ అని చెప్పి మనకి ఒక హింట్ కింద మనకి రావాలి. సో ఇక్కడ వాల్యూస్ అనేటువంటి వాటిని మనం టైప్ చేస్తాం. సో ఇక్కడతో మనకి ఈ లైన్ అండ్ ఈ ట్యాగ్ ఫామ్ ట్యాగ్ అనేటువంటిది ఇక్కడతో క్లోజ్ అయింది. ఇదంతా కలిపి ఒకటే ట్యాగ్ ఫామ్ ట్యాగ్. ఓకే సార్. ఫామ్ ట్యాగ్. దీనిలో ఈ ఫామ్ ట్యాగ్లో మనం క్లిక్ చేసిన వెంటనే అది ఏం చేస్తుందంటే బై బై ఐడి ఎలిమెంట్ అంటే ఒక్కొక్క నెంబర్ వైజ్గా మనకి డిస్ప్లే చేస్తుంది. ఇలా ఎంటర్ చేసిన వెంటనే డిస్ప్లే చేస్తూ ఉంటుంది అనమాట ఫోన్ నెంబర్ అని చెప్పి. అండ్ సో ఇప్పుడు దీనిలో ఫామ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసాము. ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత దానికి లెఫ్ట్ సైడ్లో ఒక లేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేద్దాం. లేబుల్ అంటే లేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయకపోతే అక్కడ మనం ఐడెంటిఫై చేయలేము. సో కాబట్టి లేబుల్ ఫర్ కండిషన్. సో దీనికి ఫోన్ నెంబర్ అనేటువంటి దాన్ని మనం ఇస్తే ఇక్కడ మనకి దానిలో ఆ లేబుల్ అనేటువంటిది ఏంటంటే ఫోన్ నెంబర్ కోసం లేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఆ లేబుల్ ఏంటంటే ఎంటర్ ఫోన్ నెంబర్ అని సబ్ హెడ్డింగ్ కింద మనకు రావాలి ఆ లేబుల్ అనేటువంటిది. ఇది అర్థమైంది కదా మేడం. మనం ఏదో ఎక్స్ట్రాగా ఏమి రాయట్లేదు. ఫస్ట్ పైన మనకి ఒక హెడ్డింగ్ వస్తుంది. ఇది మనకి ఇష్టమైతే రాసుకుంటాం, లేకపోతే లేదు, నీడేం లేదు. ఫోన్ నెంబర్ వ్యాలిడేషన్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాం. దాని కింద ఒక టెక్స్ట్ మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఒక ఫామ్ అనేటువంటి దాన్ని తీసుకుని ఆ ఫామ్లో మనం ఎంటర్ చేసిన ప్రతి దాన్ని కూడా ఫోన్ నెంబర్ బై ఐడి ఎలిమెంట్ కింద తీసుకుని మనకి ప్రింట్ చేస్తుంది వాల్యూస్ అనేటువంటి. సో ఇప్పుడు దానికి పక్కన సబ్ హెడ్డింగ్ పెట్టడానికి మనకి అక్కడ ఏదైతే టెక్స్ట్ బాక్స్ మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయడానికి బాక్స్ ఉందో దాని పక్కన ఎంటర్ ఫోన్ నెంబర్ అని ఒక సబ్ హెడ్డింగ్ రావడానికి ఒక లేబుల్ పెట్టుకున్నాం అనమాట, అంతే. ఓకే సార్. అండ్ సో లేబుల్ పెట్టుకున్న తర్వాత ఈ లేబుల్ తర్వాత మనం ఏం చేస్తామని అంటే అక్కడ ఒక బటన్ పెడదామని అనుకున్నాం. లేకపోతే అక్కడ ఇన్పుట్ అనేటువంటిది అంటే ఆ టెక్స్ట్లో ఏం ఇన్పుట్ చేయాలని అనుకుంటున్నామో ఆ ఇన్పుట్కి సంబంధించినటువంటి ఒక ట్యాగ్ మనం యూజ్ చేయాలి. అంటే నెంబర్స్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నామా, టెక్స్ట్ టైపా, ఏ టైపు అని. సో టైప్ ఈక్వల్ టు అక్కడ మనకి టైప్ ఈక్వల్ టు ఏం కావాలని అనుకుంటున్నామని అంటే సో అది మనకి ముందు టెక్స్ట్ అనేటువంటి దానిగా ముందు అది టైప్ అనేటువంటిది ఇన్పుట్ టైప్ అనేటువంటిది టెక్స్ట్ బాక్స్ టైప్ కదా మనకు కావాల్సింది, టెక్స్ట్ టైప్. కానీ దానిలో మనం ఏం చేస్తామంటే ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాం. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్పుట్కి ఐడి ఈక్వల్ టు ఫోన్ అని చెప్పి ఇస్తున్నాం ఇక్కడ. ఈ ట్యాగ్కి మేడం నేను ఒక ఐడిని క్రియేట్ చేస్తున్నాను. ఎందుకని ఈ ట్యాగ్ మనం ఎంటర్ చేసినటువంటి ఈ ఐడి అనేటువంటిది ఇదిగో ఇక్కడ కాల్ చేస్తుంది. ఓకే సార్. ఇది ఇన్పుట్ టైప్ అనేటువంటిది టెక్స్ట్ బాక్స్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి దీనిలో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఐడిని క్రియేట్ చేస్తున్నాం. ఇందులో టైప్ చేసిన ప్రతి ఒక్క దాన్ని ఐడి క్రియేట్ చేసి అది ఫోన్ నెంబర్ కింద యాక్సెస్ చేయడానికి ఈ ఐడిని కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఫోన్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ క్యాల్కులేట్ అవుతుంది. ఇదిగోండి బై ఐడి ఎలిమెంట్ విధంగా మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి కంపల్సరీ. సో ఇక్కడ నేమ్ అంటే అందులో మనం ఏం ఎంటర్ చేస్తున్నామో దాన్ని నేమ్ ఈక్వల్ టు ఫోన్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం, ఫోన్ అనేటువంటి దాన్ని. సో మ్యాక్సిమం ఎన్ని నెంబర్స్ ఉండొచ్చు అందులో, మ్యాక్సిమం లెంగ్త్ 10. సూపర్. 10 అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ మనం 10 అని చెప్పి ఇక్కడ యూజ్ చేస్తాం అండి. సో 10 అని అంటే దానిలో ఆ టెక్స్ట్ మెసేజ్లో ఏమైనా నెంబర్స్ అనేటువంటి వాటిని ఎంటర్ చేయాలని అనుకుంటున్నామా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మెయిల్ ఐడి అనేటువంటిది ఉంటుంది కదా మేడం. మెయిల్ ఐడి అనేటువంటి దానిలో శాంపిల్ మెయిల్ ఐడి అని చెప్పి sample@gmail.com అని చెప్పి ఆ టెక్స్ట్ బాక్స్ లో వస్తుంది మనకి కదా మేడం. టెక్స్ట్ బాక్స్ లో వస్తుంది. ఆ టెక్స్ట్ బాక్స్ లో మనకు రావాలని అనుకుంటే అక్కడ మనం ఏం చేయాలని అంటే ప్లేస్ హోల్డర్ ప్లేస్ హోల్డర్ అని చెప్పి ఇక్కడ మనం
ఏమైతే రావాలని అనుకుంటున్నామో ఆ నెంబర్స్ మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఏంటి 10 డిజిట్స్ కాబట్టి శాంపుల్ కోసం 9 8 7 6 5 4 3 2 1 0 ఈ 10 నెంబర్స్. ఇలా శాంపుల్ కోసం నాకు ఇలా రిక్వైర్డ్ కావాలి అని చెప్పి ఇక్కడ మనం యూజ్ చేస్తాం అనమాట, అంతే. ఇది ఇన్పుట్ ట్యాగ్లో ఎలిమెంట్స్. ఇవి ఇన్పుట్ ట్యాగ్లో ఎలిమెంట్స్ అంటే టెక్స్ట్ బాక్స్ అనేటువంటి దానిలో ఒక ఐడిని మనం మెన్షన్ చేసి దానికి నేమ్ అనేటువంటిది ఫోన్ అని ఇచ్చి మ్యాక్సిమం లెంగ్త్ ఎంత కావాలనుకుంటున్నామో లెంగ్త్ ఇచ్చి దాని లోపల శాంపుల్ కోసం ప్లేస్ హోల్డర్ అని చెప్పి, సారీ ఇక్కడ సి రాలేదు, ప్లేస్ హోల్డర్ అని చెప్పి ఒక శాంపుల్ ఫోన్ నెంబర్ అని ఆ టెక్స్ట్ బాక్స్లో మనకి కనిపించేటట్టుగా ఇక్కడ మనం పెట్టుకున్నాం, అంతే. సో ఇక్కడ మనం ఇప్పుడు బటన్ క్రియేట్ చేద్దాం. లాస్ట్లో బటన్ టైప్, ఏ టైప్ అంటే అది బటన్ టైపు ఏ టైప్ మనం నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఏ బటన్ పెట్టొచ్చు మనం? సబ్మిట్ బటన్. సో ఇక్కడ మనకి బటన్ క్రియేట్ చేసాము. సో దానిపైన ఆ సబ్మిట్ బటన్ పైన నేమ్ ఏం పెడదాం? సబ్మిట్ అని పెడదామా లేకపోతే చెక్ అని పెడదామా? సబ్మిట్ పెడితే అంటే చెక్ చేయడానికి కాబట్టి, అంటే 10 డిజిట్స్ ఉందా లేదా కాబట్టి ఇక్కడ మనం చెక్ అని పెడదాం, చెక్. సో నెక్స్ట్ ఇక్కడ బటన్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇక్కడ మళ్ళీ ఫామ్ అనేటువంటి దాన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. అండ్ బాడీ అనేటువంటి దాన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ HTML అనేటువంటి దాన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేద్దాం. ఫోన్ నెంబర్ అనేటువంటి దాన్ని సేవ్ యాజ్ ఎక్కడంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లోనే కాబట్టి ఇక్కడ మనం ఫోన్ నెంబర్ .html. ఇది ఎక్కడ చూస్తున్నాం? అది జావా ఫుల్ స్టాక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. దీన్ని ఫోన్ నెంబర్ _10 అని పెడదాం, ఎందుకంటే 10 డిజిట్స్ కాబట్టి 10 అని పెడదాం. సేవ్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇదిగోండి. మనకి ఫామ్ అని రాలేదు ఇక్కడ. ఆ ఫామ్ అనేటువంటిది మనకి ఇక్కడ ఓపెన్ అవ్వలేదు. సో అంటే ఒకసారి మనం కోడ్లో చూద్దాం మేడం. ఒకసారి కోడ్లో చూడండి. ఇక్కడ ఫామ్ దగ్గర ఎక్కడైనా ట్యాగ్ మనం ఫామ్ ఆన్ సబ్మిట్ అండి. ఫామ్ దగ్గర మనం సో ఎక్కడ ఫామ్ ఎక్కడ ఉంది? ఇన్పుట్ లేబుల్ ఇక్కడ H1 దగ్గర ఫామ్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసాం. ఆన్ సబ్మిట్ ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ కొటేషన్ మనం క్లోజ్ చేయలేదు. సో అంటే అక్కడ ఎక్కడ వాల్యూ దగ్గర కొటేషన్ క్లోజ్ చేసాం. ఫోన్ దగ్గర సింగిల్ కొటేషన్ మేడం. రిటర్న్ అండ్ ఫోన్ నెంబర్, ఇక్కడ ఫోన్ నెంబర్ అండ్ డాక్యుమెంట్ .get ఎలిమెంట్ బై ఐడి. ఓకే, ఫోన్ .value ఇక్కడతో ట్యాగ్ క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ట్యాగ్ క్లోజ్ చేసాం. లేబుల్ ఫర్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఫోన్ నెంబర్ దగ్గర ఇంకోటి డబుల్ కొటేషన్ ఇవ్వాలి. ఇక్కడ అన్నారా? సారీ నేను ఇక్కడ అనుకుంటున్నాను. ఎంటర్ ఫోన్ నెంబర్ అనేటువంటి కొంచెం లేబుల్. ఓకే, ఇన్పుట్ టైపు టెక్స్ట్. ఇక్కడ మళ్ళీ ఫోన్ నెంబర్ అనేటువంటి దాన్ని స్ట్రింగ్ కింద ఇచ్చాం. ఇక్కడ ఓకే. సో ఇదంతా ఓకే. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ సేవ్ చేద్దాం. రైట్, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఒకసారి దీనిలో ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారంగా చెక్ చేయాలి. ఇక్కడ మీకు అన్నాను చూసారా, నేను శాంపుల్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం 10 డిజిట్ అనేటువంటిది రావాలి అని చెప్పి, అందుకని నేను ఇక్కడ దీని గురించి ఇమేజిన్ చేశాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒకవేళ తీసేసేయాలని అనుకోండి, ఈ 10 డిజిట్ అనేటువంటిది ఇన్పుట్ బటన్లో ఈ 10 డిజిట్ అనేటువంటి దాని నుంచి ప్లేస్ హోల్డర్ అండ్ రిక్వైర్డ్ అనేటువంటి దాన్ని మనం ఇది తీసేస్తే ఒకవేళ అది రాదు. సేవ్
ఈ నెంబర్ అనేటువంటిది పోయింది శాంపిల్ ఇప్పుడు రాదు సార్. శాంపిల్ అనేటువంటిది. అవును. కాకపోతే మనకి చాలా చోట్ల చూడండి మనం ఎక్కడంటే ఇస్తారు సార్ చాలా శాంపిల్ చోట్ల మెయిల్‌లో ఇక్కడ చూడండి ఒకసారి మనం ఆ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ. ఇక్కడ మనకి శాంపిల్‌గా చూడండి సెర్చ్ గూగుల్ ఆర్ సెర్చ్ టైప్ ఏ గూగుల్ టైప్ యూఆర్ఎల్ ఇలా మనం ఇక్కడ అవును క్లిక్ సార్. చేయగానే అది పోతుందక్కడ. కదా మేడం? అవును సార్. ఆ టెక్స్ట్ కనిపించట్లేదు. దీనికోసమే మనం ఇక్కడ ఏంటంటే రిక్వైర్డ్ అని చెప్పి మనం యూజ్ చేసుకొని శాంపిల్ కోసం ఇక్కడ ప్లేస్ హోల్డర్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి ఇది రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇది మనం క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ కంటెంట్ అనేటువంటి దానిలో మనం ఇలా ఎంటర్ చేస్తుంటే పోతదక్కడ. పోతుంది సార్. అండ్ నెంబర్స్ ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ హోల్డర్ మనం ఇక్కడ ఫోన్ నెంబర్ ఐడి అనేటువంటి దాన్ని ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 898586 అని చెప్పి ఇంతే నెంబర్లు ఇచ్చి చెక్ అన్నాం అనుకోండి ఇక్కడ ఏముంటుంది ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ 10 డిజిట్ ఫోన్ నెంబర్. చూడండి ఇక్కడ వచ్చిందా కదా. దీన్ని మనం అవును ఎలక్ట్ సార్. ఎలక్ట్ అని అన్నాం. అది ఎక్కడ ఓకే ఇక్కడ యూజ్ చేసాం. ఎల్స్ స్టేట్మెంట్ మనకి ఎగ్జిక్యూట్ అయింది. సార్. ఎందుకని ఎలక్ట్ ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేటువంటిది మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే సార్. ఇఫ్ కండిషన్ అనేటువంటిది ఓకే సాటిస్ఫై సార్. అవ్వకపోవడం వల్ల మనకి ఇక్కడ ఉన్నటువంటి దీనిలో ఈ బ్లాక్ లోకి అలౌ చేయలేదు. సో అందుకని ఇది అవును స్కిప్ సార్. అయిపోయి ఎల్స్ స్టేట్మెంట్ అనేటువంటిది మనకు వచ్చింది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అవును 10 డిజిట్స్ ఇచ్చామనుకోండి ఓకే సార్. 8985863668 అనేటువంటి దాన్ని వ్యాలిడ్ ఇచ్చి మనం చెక్ అని అంటే ఇక్కడ చూడండి వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ ఇది అదే. ఇది మ్యాచ్ అయ్యింది. మన ఫోన్ నెంబర్ అనేటువంటిది మ్యాచింగ్ అనేటువంటిది T1 అనేటువంటి ఓకే దాంతో సార్. అంటే ఈ ఫోన్ నెంబర్ ఫంక్షన్ మనం ఇచ్చినటువంటి T1 అనేటువంటి దాంతో అంటే మనం ఇచ్చినటువంటి నెంబర్ 10 డిజిట్స్ దేని కింద తీసుకుంటుంది T1 అనేటువంటి దానిగా తీసుకుంటుంది కదా మేడం. T1 అనేటువంటి దానిగా తీసుకుంటుంది ఇక్కడ. సో దాంతో పాటు ఏంటంటే 10 డిజిట్స్ మాత్రమే కాకుండా ఇంకొకటి 11 డిజిట్స్ మనం ఎంటర్ చేద్దాం. 8985863668 12 అని చెప్పి ఇక్కడ మనం చూడండి టైప్ చేస్తున్నా కూడా అది తీసుకుంటుందా? తీసుకోవట్లేదు లేదు సార్. కదండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం 11 అని ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఫైల్‌కెళ్ళి సేవ్ చేద్దాం. సో ఇక్కడ 1 అని ఇంకోటి ఎక్స్ట్రా నెంబర్ అనే ఇది రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ 8985863668 ఆ, సో 1 అనేటువంటి దాన్ని మనం వన్. ఎక్స్ట్రా అనేటువంటి దాన్ని తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఫంక్షన్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసాం. అవును సార్. ఫోన్ నెంబర్ ఫంక్షన్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ మనం అలా యూజ్ చేయడం వల్ల 8985863668 సో అయినా సరే ఇక్కడ తీసుకోవట్లేదు. రావట్లేదు. అండ్ ఎందుకంటే ఫోన్ నెంబర్ ఫంక్షన్ అనేటువంటిది ఖచ్చితంగా మనకి అందుకనే ఈ వ్యాలిడ్ అనేటువంటి దాన్ని దీనికన్నా తక్కువగా ఉన్నటువంటి వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం నెంబర్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి మధ్యలో ఒక క్యారెక్టర్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి అండి నేను చేసి ఉంటారు. 863668 అని చెప్తే చూడండి ఇక్కడ ఏముంటుందో అది వ్యాలిడ్ చేయట్లేదు. అదే సార్ వ్యాలిడ్. ఓకే సార్. 10 డిజిట్ ఫోన్ నెంబర్ అని చెప్పి ఇక్కడ మనకి వ్యాలిడ్ చేయకుండా ఉంటుంది. సో అంటే ఇక్కడ చూడండి దీనిలో ఎంత మనం అంటే అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి వాటిలో జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని ఈమెయిల్ అనేటువంటి దానికోసం ఫోన్ నెంబర్స్ అనేటువంటి వాటి కోసం దానిలో మనకి వెరిఫికేషన్ మెయిల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు చూడండి ఫోన్ నెంబర్ అడుగుతుంది కదా మేడం. అవును సార్. అండ్ ఫోన్ నెంబర్ మెయిల్. ఇప్పుడు మెయిల్ కోసం ఇక్కడ చూడండి, అవును సార్. ఒక మెయిల్ మనం ఏదన్నా ఓపెన్ చేయాలని అనుకుంటే సో ఇక్కడ యాహూ అనేటువంటి దాని మెయిల్ ఓపెన్ చేయాలని అనుకుంటే సో దానిలో ఖచ్చితంగా మనకి మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ అడుగుతుంది మనల్ని. అవును సార్. ఆ, మనం అది కరెక్ట్గా చూడాలని అనుకుంటే సో దీనిలో న్యూ మెయిల్ న్యూ ట్యాబ్ న్యూ విండో సో దీనిలో ఇక్కడ చూడండి ఇంకొకటి క్రియేట్ న్యూ విండో ఆర్ సైన్ అవుట్ చేసేద్దాం. సో దీనిలో
రిమూవ్, ఓకే, నో, అదర్ అకౌంట్. సో దీనిలో ఇక్కడ చూడండి ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. ఫోన్ ఇక్కడ నేను ఫర్ నెంబర్. ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ అనేటువంటి దాన్ని ఇక్కడ పెట్టి 8985863668 అనేటువంటి దాన్ని ఇక్కడ మనం యూజ్ చేస్తే, సో దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి దీనిలో ఇంకొక నెంబర్ మనం ఇలా ఎంటర్ చేస్తుంటే వాడు పర్మిషన్ ఇచ్చాడు, అక్కడ దానికన్నా ఎక్కువ నెంబర్స్ అయినా సరే అవును సార్. తీసేసుకుంటుంది కదా మేడం. సో ఇక్కడ అవును. నెంబర్స్ ఎక్కువ అయినా సరే తీసేసుకుంటుంది, ఎందుకంటే ఒక్కో కంట్రీలో ఒక్కొక్క ఫోన్ నెంబర్ డిజిట్స్ అనేటువంటి వేరువేరుగా మారిపోతాయి, తక్కువ ఉండొచ్చు, ఓకే సార్. ఎక్కువ ఉండొచ్చు. సో అందుకని ఇది యూనివర్సల్ కాబట్టి మనకి యూనివర్సల్ వైజ్గా యూజ్ అవును చేయడానికి సార్. వాడు అన్నిటికీ అనుకూలంగా ఇస్తున్నాడు. కానీ మన ఇండియా అవును. అనేటువంటి దానిలో మనకి గూగుల్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేసేటప్పుడు లేకపోతే అప్లికేషన్ ఫార్మ్స్ ఇండియా ప్రకారంగా యూజ్ చేయాలి కాబట్టి ఆ లిమిటేషన్స్ అనేటువంటి వాటిని ఇక్కడ మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే అండ్ సార్. సో ఇక్కడ మనం చెక్ అని అంటే ఆటోమేటిక్గా ఇది రాంగ్ అని వస్తుంది. సో ఇక్కడ మనం వేరే నెంబర్ అనేటువంటిదే ఇస్తే ఆటోమేటిక్గా అది ఆ, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 8985863668 అని అంటే అప్పుడు ఆటోమేటిక్గా 10 డిజిట్ ఫోన్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ 10 డిజిట్ ఫోన్ నెంబర్ 863668. కోడ్ లో ఏమన్నా ఇందాక 11 రాశారు సార్. 636668. ఇక్కడ మనం నెంబర్ మార్చాము మేడం. ఇంకా కోడ్ మార్చారా సార్? కోడ్ మార్చేసి 10 డిజిట్స్ ఉంది కదా మేడం ఇది. మార్చేసి సేవ్ చేయలేదు అనుకోండి సార్ ఇందాక అవునంటారా? మార్చాక. సేవ్ చేద్దాం. సేవ్ చేసి. 9858668. రైట్. సో వచ్చింది. వచ్చింది. సో ఇలా మనకి అలర్ట్ బాక్సెస్ అనేటువంటి వాటిని యూజ్ చేసుకుని మనం ఇలా ఫోన్ నెంబర్స్ అనేటువంటి వాటిని వ్యాలిడేట్ చేసుకోవచ్చు అనమాట. ఏం మేడం? ఓకే సార్. సో దీనిలో ఇలా ఈమెయిల్ ఐడి అనేటువంటి దాన్ని నెక్స్ట్ ఫోన్ నెంబర్స్ అనేటువంటి వాటిని ఇలాంటి అలర్ట్ బాక్సెస్ అనేటువంటి వాటిని యూజ్ చేసి మనం అలర్ట్స్ అనేటువంటి వాటిని మనం చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అలర్ట్ అనేటువంటి దాన్ని వ్యాలిడేషన్ అనేటువంటి దానిలో ఇలా మనం చేయంగానే ఫోన్ నెంబర్ అనేటువంటిది ఇలా మ్యాచ్ అయ్యి అలర్ట్ అనేటువంటి ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ అలర్ట్ బాక్సెస్ అనేటువంటి వాటిని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఏమండి? ప్రాంప్ట్ ఓకే సార్. ప్రాంప్ట్ బాక్స్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాంప్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి మన నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి దానికి కూడా అలా డిఫరెంట్గా కన్ఫర్మేషన్, క్యాన్సిలేషన్ బటన్స్ ఇలాంటి వాటిని కూడా మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలర్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఎలర్ట్ బదులు ఇక్కడ కన్ఫర్మ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం అనుకోండి. ఓకే సార్. కన్ఫర్మ్ అని చెప్పి దీని కన్ఫర్మ్ మెసేజ్ లో ఆర్ యూ షూర్ అని పెట్టాం అనుకోండి. ఆర్ యూ షూర్ అని చెప్పి కన్ఫర్మ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి సో ఇక్కడ మనం సేవ్ చేద్దాం. ఇక్కడ రీఫ్రెష్ చేయండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే 1 2 3 4 5 6 7 8 9 and 0 సో అని చెప్పి ఇలా మనం చేస్తే ఇక్కడ చూడండి దిస్ పేజ్ ఇస్ సేస్ ఆర్ యూ షూర్ అని చెప్పి అని అంటుంది. ఓకే. అదేనండి. సో అక్కడ మనం అలర్ట్ అనేటువంటి దాన్ని ఓకే అని చేస్తే అప్పుడు ఇది చెక్ చేసినట్టుగా మనకి ఆ విధంగా కూడా మనం మెసేజ్ అనేటువంటి దాన్ని ఇందాక మనమేమో అలర్ట్ మెసేజ్ అని పెట్టుకున్నాం, ఇప్పుడు కన్ఫర్మ్ అనేటువంటి మెసేజ్ అనేటువంటి దాన్ని పెట్టుకున్నాం కదా మేడం. సో దాని తర్వాత ఇక్కడ చిన్న ప్రాంప్ట్ మెసేజెస్ అనేటువంటి వాటిని కూడా పెట్టుకోవచ్చు అలర్ట్ వాటిలో. ప్రాంప్ట్ మెసేజెస్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ప్రాంప్ట్ బాక్స్ అనేటువంటి దాన్ని ఇక్కడ దాని తర్వాత ప్రాంప్ట్ లో ఇక్కడ మనం ఏం చేస్తామని అంటే ఎంటర్ యువర్ నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇది స్ట్రింగ్ వైజ్ గా యూజ్ చేసి ఇక్కడ మనం నేమ్ అనేటువంటి దాన్ని ఇలా యూజ్ చేస్తే సో అప్పుడు ఆటోమేటిక్ గా ఇది ప్రాంప్ట్ కింద మనకి తీసుకుంటుంది అనమాట. చూడండి ఒకసారి సేవ్ అని యూజ్ చేసి రీఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10
చెక్ చేసి ఇక్కడ చూడండి ఎంటర్ చేయమంటుంది మన నేమ్, ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో. ఓకే. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ అలా తెలుగులో అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఓకే అని అన్నాం అనుకోండి. సో అప్పుడు ఆ ఫోన్ నెంబరు దానికి కన్సెంట్ గా తీసుకునేటువంటి విధంగా అలా టెక్స్ట్ ఎంటర్ చేసేటువంటి ప్రాంప్ట్ మెసేజెస్ అనేటువంటి వాటిని కూడా మనం అక్కడ ఇచ్చేటువంటి విధంగా ఉంటుంది అనమాట మేడం. ఏమండి? ఓకే. సో ఇలా మనకి ఫోన్ నెంబర్స్, నెక్స్ట్ అలర్ట్ బాక్సెస్ ని అలా డిఫరెంట్ దానికోసం మనం ఫోన్ నెంబర్స్ అనేటువంటి వాటిని మనం అక్కడ యూజ్ చేయొచ్చు. ఏమండి? ఓకే. అయితే దీనిలో మనం చెక్ చేసేటువంటి అంటే మనం యూజ్ చేసేటువంటి వాటిలో ప్రతి దానిలో కూడా మూవింగ్ ఇమేజెస్, నెక్స్ట్ రోల్ ఓవర్ బటన్స్, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ అనేటువంటివి ఉన్నాయి మేడం. సో ఇవి ఏంటంటే మెథడ్స్, ఫ్రేమ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసుకుని మనం రోల్ ఓవర్ మెథడ్స్ అనేటువంటి వీటి గురించి మనం యూజ్ చేయొచ్చు. ఏమండి? ఓకే. సో ఇక్కడ మనకి Thank you for watching this channel.